ఉద్దారం కాదు పరకాల అమ్మకు 2000 చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? జాబ్ చేస్తున్నావా? చదువుకున్నావు ఇట్లా గవర్నమెంట్ అమ్మలేదు ఒక్కడు కూడా చేస్తలేదు. నేను చదువుకొని వచ్చినప్పుడు అడిగి ఆలోచన చేసి రేపు అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేసి చూడలేదు మళ్ళీ ఇష్టప్పుడు 55,000 బాకీ ఉన్నారు. తర్వాత వృద్ధులకు పెన్షన్ ఉంటే 2,000 జాగా 4,000 అన్నాడు. 44,000 బాకీ. కళ్యాణ మరి వచ్చిందా? తులం బంగారం రాలే, తులం బంగారం రాలే, ఇంకా రాలే. అవి బాకీ ఉన్నాడు. వ్యవసాయం పోయి ఉన్నది ఏమన్నా? అంతేనా? మీ పిల్లగాళ్ళు 12,000 కూడా రాలే. ఇవన్నీ రాలే కాబట్టి రేపు ఓట్లకు వచ్చినప్పుడు అడగాల మీరు. ఇవన్నీ అడిగి చెప్పాలి. ఈ కార్డు ఇచ్చి ఇవన్నీ ప్రకారం మరి ఇయ్యలేదు కాబట్టి మీకు నమస్కారం, మేము మీకు అవకాశం లేదని చెప్పాలి. కౌలు పెట్టి దొరికిందా? యూరియా కష్టం 2,500 వస్తానే మీకు. రేపు వస్తారుగా ఓట్లకు వచ్చినప్పుడు అడగాలి. ఏదో అనుకుని ఏర్పడదాం పెళ్ళని చెప్పినట్టు చేస్తే ఇదంతా ఎక్కడికి పోయినాక మళ్ళీ కథలు చేసుకుంటే ఏమున్నా దాంట్లో మళ్ళీ వాళ్ళు తెల్ల పంచలు వేసుకుని వస్తారు. తెల్ల పంచలు వేసుకుని వచ్చినప్పుడు మాట్లాడాలంటే పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? మరి 4,000 ఇస్తామన్నారు కదా, అడగరా? అడగాలే మరి. లేదు అడగాలి, రేపు వచ్చినప్పుడు అడగాలి. 2,000 పెన్షన్ 4,000 అన్నారు, అది రాలే. బతుకమ్మ చీరలు నచ్చినాయా? రేపు నిన్న పండుగ 2, 4 ఇస్తాను ఇయ్యలే. మరి దాని సంగతి కేసీఆర్ వాళ్ళనే అడగాలి. మరి కేసీఆర్ వాళ్ళే చేస్తాను, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఇవన్నీ ఇచ్చినాకనే మా దగ్గర రావాలి. కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉన్నదని మీరు చెప్పాలి. సంగతి దాని సంగతి అంతేనా? అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ భర్త చనిపోతే వీడియో పెన్షన్ రావాలి. ఓకే, అడగాలైతే అడగాలి. రేపు వచ్చినప్పుడు చదివి రేపు పొద్దుగాల మీరు నిర్ణయం తీసుకోవాలి. రేపు పొద్దుగాల మీరు అందరు ఇవన్నీ అడగాలి. కూడా అయితే దీంట్లో ఏమేమి రావాలో, ఎంత బాకీ ఉన్నదో ఇది అడగాలి. ఈ బాకీ తీసినాక మా ఇంటికి రాడు. 24,000 బాకీ ఉన్నాడు. స్కూటీలు ఇస్తాను 2,500 రూపాయలు ఇస్తాను. రెగ్యులేషన్ ఎంఆర్ఓ తీసుకుపోయి ఫోటో తీసుకుపోయిళ్ళు పట్టుకుపోయిళ్ళు. అది దానిలో ఆయన ఎంఆర్ఓ తీసుకుపోయిండు. ₹1 రాలే. చీరలు వచ్చినా? ₹1 ఒక్క చీర కూడా రాలే. ముందరేడు వచ్చినా, అడు ముందర వచ్చినా రాలే. కేసీఆర్ ఇప్పుడు వచ్చినాయి. అడగాలి ఇవన్నీ. 2,500 వస్తానే మహిళలకు? అది వస్తుంది, బీడీల పెన్షన్ వస్తుంది. ఆ మహిళలు అందరికి ఇస్తా అన్నాడు. మరి పెన్షన్ ఎంత వస్తుంది మీకు? వస్తుందా? ఎంత వస్తుంది? 2,000. మరి 4,000 ఇస్తామన్నారు అంతేనా? అంతేనా? అయిపోయా. వాళ్ళు ఇస్తామని మోసం చేసిన కార్డు ఇది. పెంచలే. ఇల్లు చక్కగా లేని వాళ్ళకి, ఇసుంటి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరో వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. అది పొలాలు ఉన్నాయా? కాకపోతే ఇక్కడ మా ఊరోళ్ళను అడుగులు నాకు మీరు ఎవరో తెలియదు.
ఇన్ని హామీలు ఇచ్చి అమలు చేస్తలేదని బాకీ కార్డు పెట్టి అందరూ పాపం ఆడబిడ్డలతో నీళ్ళు మోయిస్తాలా అరే అట్లా నీళ్ళు ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినా మనం ఊరు చుట్టూ నీళ్ళు ఉన్నాయి శాంపేట ఊరు చుట్టూ ఉన్నాయి అడిగితే పని చేసేవాళ్ళు ఊరు చుట్టూ నీళ్ళే కనుక మిగిలిసే బాధ్యత మాది పనులు ఉంటాయి అనుకుంటే మాట్లాడితే అదైపోతాడు వాడు ఇష్యూ పెడతాడు వాడిని ఫోన్ చేస్తాడు వాడు ఇక నిన్న కొన్నా 500 నీళ్ళు కొన్నా చెప్తే మీరు చెప్తారు 500 ట్యాంక్ నేనే రోడ్ వెయిటింగ్ చేసి సెంటర్ లైటింగ్ పెట్టి 4000 పెంచుతున్నారు పెంచలేదు బతుకమ్మ చీరలు వచ్చినాయి ఏమన్నా 2 ఇస్తా అన్నారు ఏం లేవా ఓకే నమస్తే గవర్నమెంట్ బాగున్నాయి రావాలమని బీటెక్ చదివిన వాడు రాలేదా ఓకే గండ్ర వెంకటరమణారెడ్డి గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులకు మాజీ ఎంపీపీలకు జడ్పీటీసీలకు జై కేసీఆర్ మిత్రులు మరి పెండింగ్ లో ఉన్న విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేద రైతు కుటుంబాలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు ఆటో కార్మికులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మరి ఈరోజు ఆటో కార్మికులకు 15,000 లేదు అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి ప్రోత్సాహకాలు లేవు మరి ఈ రకంగా ప్రతి విషయంలో ప్రజలు వంచిండు ఈరోజు నేను వస్తూ ఉంటే ఇక్కడ ఒక పెద్ద మనిషి సారయ్య గారి ఇంటికి పోయి అడిగిన వాళ్ళ బిడ్డలందరూ కూడా నీళ్లు మోస్తూ ఉన్నారు అరే ఏందా నీళ్లు మోస్తున్నారు మిషన్ దగ్గర నీళ్ళు వస్తలేవా అంటే ఎవరికి చెప్పాలా సార్ ఈ ప్రభుత్వంలో ఎవరికి చెప్పినా ఏం లేదు అంటే మిషన్ భగీరథ నీళ్ళు ఇయ్యలేనటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఏ రకంగా ఉన్నది మనం ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలను ఏ రకంగా నడిపించినాం ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు వేసినాం ప్రతి సైడ్ రైన్లు కట్టినాం ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం మరి మిషన్ మరి శ్మశాన వాటికలు కట్టినాం ఇట్లా అనేక కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆనాడు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం కానీ ఈరోజు ఏమవుతా ఉన్నది ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా బోసిపోతూ ఉన్నాయి మనం ఈరోజు శాంపేట మండల కేంద్రంలో 4 రైళ్ల రోడ్ వేసి సెంటర్ లైటింగ్ సిస్టమ్ పెట్టి ఈరోజు ఈ యొక్క గ్రామానికి ఈ మండల కేంద్రానికి ఒక మంచి గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాలను చేసినాం కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసి వేసిన వాటికే శిలాఫలకాలు వేసుకున్నాడు ఎక్కడ లేదు బొమ్మలు పెట్టుకున్నాడు ఈ రకంగా జరుగుతూ ఉన్నది తప్ప ఏమైనా తట్టెడు మట్టి పోసింది లేదు అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది లేదు కాబట్టి మిత్రులారా ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు నేను వస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి కలిసాడు అక్కడ ఏంది పెద్ద మనిషి ఈ కార్డు ఇస్తాంటే లంకె బిందెలు దొరకలేదట కాదు సార్ ఏం చెప్తాం లంకెల బిందెలు దొరకలేనికి మరి ఏం చెప్తాం గసంటి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ప్రజలే ఈరోజు చాలా చైతన్యవంతులు అయిన్లు కాబట్టి అందరు కూడా అది ఈ రకంగా ఇక ఇంకా గొప్ప ముచ్చట ఏంటంటే పార్టీ ఆనాడు అనేక ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారి పరిపాలన కంటే మేము చాలా అద్భుతంగా చేస్తాం మాకు అవకాశం ఏమని ప్రజలను మరి వెళ్ళి ఇలాంటి గ్యారంటీ కార్డు ఇవ్వడం జరిగింది ఆనాడు గ్యారంటీ కార్డు ఇస్తున్న సందర్భంలో ప్రజలు నమ్మిళ్ళు గ్యారంటీ అని చెప్తున్నారు గ్యారంటీ కార్డు ఇస్తున్నారు కాగితాలు రాసిస్తున్నారు బాండ్లు రాసిస్తున్నారు అవకాశం ఇద్దామని చెప్పి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పటికి 22 నెలలు అయిపోయింది వాళ్ళ యొక్క పరిపాలన పూర్తయి 100 రోజులలోనే హామీలు అమలు చేస్తామని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అంటే 3 నెలల 10 రోజులకు ఎన్నికల హామీలు అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పిండు కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతూ ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు అందుకొరకే ఈరోజు బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని ఎంతో బాకీ పడ్డారు ఒక్కొక్క స్కీమ్లో మరి ఈరోజు మేము అందరం కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము రైతులకు 4 ఎకరాలు ఉండేటువంటి రైతుకు రైతు బంధు కింద 76,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇప్పటివరకు బాకీ పడ్డది కాబట్టి రైతు సోదరులందరినీ కూడా ఈరోజు ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు కొద్దిమందికే చేసి ఈరోజు ఈ మండలంలో నాకు తెలిసి ఏ ఒక్క రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ కాలే రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు రైతు సోదరులు దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడే మా సోదరిమణులు ఉన్నారు అందరికీ ఆశ కల్పించిండ్రు అక్క చెల్లె
మరి ఇప్పుడైతే మరి మీకు పెన్షన్ వస్తలేదు. మేము కనుక వస్తే 2500 రూపాయలు మీ అందరికీ ప్రతి నెల ఇస్తామని చెప్పిండు. దాన్ని నమ్మి మా మహిళా సోదరి మళ్ళు మరి ఓటేస్తే 55,000 రూపాయలు ఇప్పటికీ ప్రభుత్వం మహిళలకు మరి బాకీ పడ్డది, రూపాయల బకాయిలు పడ్డది. ఈ రకంగా ప్రతి విషయంలో అందరినీ కూడా వంచింది. నిరుద్యోగ యువకులను, చదువుకునే విద్యార్థులను ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేక మన ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థి నాకు టీసీ కావాలని పోతే మా ప్రభుత్వం నుంచి డబ్బులు రాలే, మీకు డబ్బులు కడితేనే టీసీ ఇస్తామనే పరిస్థితి వచ్చింది. అంటే ప్రతి రంగంలో కూడా ఈరోజు ప్రభుత్వం ప్రజలను వంచి మోసం చేసి పరిపాలన చేస్తూ ఉన్నది. ఈరోజు సక్కనన్నట్టుగా ఈరోజు చెప్తా ఉన్నారు, మీరు కాదు బాకీ ప్రజలకు మేము. అరే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కేసీఆర్ గారి యొక్క పరిపాలనలో ఏదైనా 10 రూపాయలు పెడితే ప్రజలకు కనబడేటుండదు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి 22 నెలల కాలంలో 2,50,000 కోట్ల అప్పు చేసిండు. ఏం చేసిండని ఈరోజు ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. నువ్వు ఎక్కడైనా ప్రాజెక్టు కట్టినవా? మిషన్ భగీరథకి నీళ్ళు ఇచ్చినవా? ఎక్కడైనా కలెక్టర్ కార్యాలయం కట్టినవా? ఎక్కడైనా రోడ్ వేసినవా? ఏమి చేయలేదు. కేవలం ఈరోజు ఆర్పాటాలకు, ప్రచారాటాలకు ఈరోజు ఉన్నటువంటి స్కీమ్లను ఈరోజు కాలేజీలో కుంగిపోతే 22 నెలల నుంచి ఈరోజు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే నిన్న వాటి రిపేర్ కొరకు టెండర్. అంటే ఈ ప్రభుత్వం కేసీఆర్ గారిని ఏ రకంగా దుష్ప్రచారం చేయాలి, కమిషన్లు వేయాలి, ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో తప్పులు జరిగాయనేటువంటి ప్రచారం చేస్తున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలను కూడా అమలు చేయలేదు. కాబట్టి విజ్ఞులైనటువంటి షాంపేట మండల ప్రజలందరూ కూడా ఆలోచన చేసి రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టడానికి కూడా అపసోపనాలు పడుతూ ఉన్నాడు. ఈరోజు ఇచ్చినటువంటి జీవోలకు ఏ రకంగా శాంటిటీ ఉందో తెలియదు. కోర్టులో పోతే రాదని తెలిసినా ఈరోజు కాలయాపన చేసి గ్రామ పంచాయతీలను, మండల ప్రజా పరిషత్లను అన్నిటి కూడా నిర్వీర్యం చేసి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అందరూ కూడా ఇవన్నిటిని ఈ కార్డు చూపెట్టాలా బాబు, ఇవన్నీ కూడా ఇస్తేనే మా ఊరికి వచ్చి మా ఇంటికి వచ్చి ఓట్లు అడగాలి తప్ప లేకపోతే ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదని ప్రజలు నిలదీయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న మిత్రులారా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.